ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయ అభివృద్ధి పనుల్లో కొన్ని మార్పులు చేయబోతున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆలయ అభివృద్ధి పనుల్లో వేగం పెంచేందుకు నగర మున్సిపల్ కమిషనర్తో పాటు ఎంపీ ఎమ్మెల్యేలంతా కలిసి సమిష్టి నిర్ణయం తీసుకున్నామన్నారు. దానికి సంబంధించి ప్రజెంటేషన్ సైతం ఇచ్చామని చెప్పారు. అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తుల పార్కింగ్ ఏర్పాట్లపై 2047 నాటికి మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. అలాగే ప్రసాదాలు పూర్తి స్థాయి క్వాలిటీతో ఉండాలని నిర్ణయించామన్నారు. ఇంద్రకీలాద్రి మీద చెట్లను పెంచే కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నట్లు వివరించారు. శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనేక దఫాలు దేవాదాయ శాఖ ద్వారా ఈ ఆలయ అధికార యంత్రాంగానికి కూడా వారు చేసినటువంటి ప్రయత్నం, ఇవన్నీ అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నంలో 28వ తారీఖున స్థానిక ప్రజాప్రతినిధులైనటువంటి పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులతోటి ప్రభుత్వ అధికారులు, దేవాదాయ శాఖ కమిషనర్ గారి కార్యాలయం, దుర్గా అమ్మవారి యొక్క కార్యాలయంలో అధికార యంత్రాంగం, సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నటువంటి అధికారులందరినీ కూడా 28వ తారీఖున మళ్ళీ సమావేశం అవుతున్నాం. ఇక్కడ అవసరమైనటువంటిది ఏంటి అనేటువంటి దానిలో స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క వాదన ఎక్కువగా తీసుకుంటాం. వారు ఇచ్చినటువంటి సూచనలని మేము ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసేటువంటి విభాగానికి అప్పచెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు మాకు ఇచ్చినటువంటి పవర్ పాయింట్